కీడు జరిగిన ఈ ఇంట్లో మేలు జరగడం అందరికీ మంచిదే. అసలైన మేలు ఇంకా జరగలేదత్తయ్య. ప్రస్తుతానికి నువ్వు చేసిన కీడే పెత్తనం చలాయిస్తుంది. తొందరలోనే ఈ కీడుకి మంగళం పాడతాను. వెయిట్ చేయత్తయ్యా. తొందరలోనే మరో కీడు జరగబోతోంది. ఆ కీడు నాపడం ఎవ్వడి తరం కాదు. అమ్మా, నాయనా, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరిద్దరూ ఎప్పటికీ ఇట్లానే ఒకరికొకరు అన్నట్టుగా తోడుగా ఉండాలా, ఒకరి పక్కన ఒకరు ఉండాలా. చూడమ్మా రుక్మిణి, నువ్వు అనుకున్నవేమీ జరగవు. అనవసరంగా అర్థం లేని ఆలోచనలేమీ పెట్టుకోకు. నా జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి, నేను పడ్డ సంఘర్షణల గురించి మీకు చెప్పిన అర్థం కావు. కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వాటిని నేను మర్చిపోలేను. నేను ఈ మనిషితో కలిసి బ్రతకలేను. ఈ పెళ్లి రోజు జరపడానికి ఒప్పుకుంది బంటి కోసం. వీడి విషయంలో నేను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల వీడు తల్లికి దూరంగా పెరిగాడు. తీరా తల్లి దగ్గరైందని సంతోషపడేసరికి ఆ తల్లికి దూరమై వీడు తల్లి లేని బిడ్డయ్యాడు. వాడి విషయంలో నేను తెలుసో తెలియకో తప్పు చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే వాడి హ్యాపీనెస్ కోసం మాత్రమే ఒప్పుకున్నాను. దీనిని అలుసుగా తీసుకొని గొంతమ్మ కోరికలు కోరితే తీర్చడానికి నేను సిద్ధంగా లేనని మర్చిపోకండి. ఏంది నాయనా అట్లా మాట్లాడుతుండవు? మా అమ్మ నాయన కలిసి ఉండాలా అని ఆశపడ్డావు. అర్థం లేని ఆశ ఎట్ట అవుద్ది నాయనా? లోకల్లో ఏ బిడ్డ అయినా ఇదే కదా నాయనా కోరుకునేది. రుక్మిణి, పెద్దయ్య గారు ఒప్పుకుంది పెళ్లి రోజు వేడుక జరగడం వరకేనని మనందరికీ తెలుసు. ముందు ఈ కార్యక్రమం జరిపిద్దాం. ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. తర్వాత సంగతులంటూ ఏముండవు రాజు. ఇదే చివరిది. హ్యాపీగా జరుగుతున్న ఫంక్షన్ ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ముందు కేక్ వచ్చింది. నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించు నాయనా. కేక్ కట్ చెయ్యి. ఇదిగో